ఖమ్మం వెలుగుమట్ల గ్రామంలో జరిగినటువంటి పరిస్థితిని మనందరం చూసాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా పెద్ద సంచలనమైంది. ఏదైతే ప్రజాపాలన పేరుతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పరిపాలన అంతా కూడా కూల్చివేతలు, అదేవిధంగా అవినీతి ఇదే జరుగుతుంది తప్పితే ఇక్కడ కొత్తగా పెద్దగా ఒరిగింది ఏం లేదు. 5 ఏళ్ళు కూడా ఈ నరకం మనం అనుభవించాల్సిందంటూ కూడా ప్రజలైతే ఒక స్టాండర్డ్కి వచ్చినట్టుగా అక్కడ కనబడుతున్నటువంటిగా స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వెలుగుమట్టలో దాదాపుగా 1800 ఇళ్లను నేలమట్టం చేసి ఈరోజు అక్కడ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వస్తుందని, 100 ఎకరాల స్థలాలు ఆ స్థలం చుట్టూ ఏదైతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కొడుకులకి అల్లుళ్ళకి ఉన్నట్టుగా ఇప్పుడు ప్రధానంగా మనకి నిర్ధారణలు అయితే తేలింది. సో ఏదేమైనప్పుడు కూడా అక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అది సిటీ సెంటర్ అయింది, ఒకప్పుడు అడవి, అది భూదాన్ భూములు అని కొంతమంది చెప్తుంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏదైతే నిర్వాసితుల తరపున నిలబడి ఫైట్ చేస్తా ఉంది. మనతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పట్టణ ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి నిజంగానే మరి భూదాన్ భూములా లేకపోతే గవర్నమెంట్ భూములా? మరి 62 ఎకరాల 7 గుంటల భూమి నిజంగా ఎవరికి చెందిన భూమి? అది పేద ప్రజలకి ఇచ్చిన భూమా లేకపోతే నిజంగానే పేద ప్రజలు వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్న భూమా? ఇవన్నీ కూడా క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారు. యా సార్, ఏంటి నిజంగానే మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు నిర్వాసితులైపోయి వాళ్ళు ఏదైతే అంబేద్కర్ భవన్లో ఈరోజు కూటికి కూడా గతులేని పరిస్థితిలో నిలబెట్టింది ఈ ప్రభుత్వం. అంతమందిని కూడా దాదాపు 600 మంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు. సో మీరేదో సహాయం చేస్తున్నారని ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు. వీళ్ళు వాళ్ళ ఫుడ్ కానీ అన్నీ కూడా మీరే అందిస్తున్నారు. మరి నిజంగానే ఆ భూముల్లో వాళ్ళు ఆక్రమణంగా కట్టుకున్నారా లేకపోతే నిజంగానే అది భూదాన భూముల కింద ప్రజలకి దారాదత్తం చేశారు? ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? అది వెలుగుమట్ల వినోబా నగర్. అది వినోబా అని అప్పట్లో గతంలో భూదాన్ భూములకి ఆ వినోబా గారు అనేటోళ్ళు భూములు 62 ఎకరాల 7 గుంటల భూమిని ఆ రోజు వాళ్ళు దానం చేయడం జరిగింది భూదాన్ బోర్డుకి. ఇది ఓపీడీఆర్ అని ఒక సంస్థ ఈ పేదలందరినీ కూడా గుర్తించి భూదాన్ బోర్డుకి వాళ్ళు అప్లై చేసుకున్నారు. పలానా చోట 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ భూమి ఉంది, మేమంతా కూడా నిరుపేదలం, మా అందరికి కూడా అక్కడ పట్టాలు ఇవ్వండి అన్న తర్వాత ఆ భూదాన్ బోర్డు నుంచే వాళ్ళందరికీ కూడా 1895 పట్టాలని ప్రొసీడింగ్స్ని ఆ రోజు భూదాన్ బోర్డు ఇచ్చింది. అది కూడా రాజేందర్ రెడ్డి గారు స్వయంగా మొన్న ఆయన కూడా ఓపెన్గా చెప్పేసిండు ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అవని. ఇవాళ వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి కూడా వాళ్ళు అక్కడ ఇల్లులు నిర్మించుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఉన్న పళంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మరి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అధికారులు, కలెక్టర్ గారు ఉన్నట్టుగా ఉన్న పళంగా వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వకోకుండా ఉన్న పళంగా మరి ఆ ఇంట్లోని అర్ధరాత్రి దాదాపు 1000 మంది పోలీసుల్ని, 100 జేసీపీలని, 100 డీసీఎంలని, 100,000 మంది అధికారులని మరి వాళ్ళ మీద అర్ధరాత్రి ఒక శత్రు దేశం మీద దాడి జరిగినట్టుగా దాడి చేయడానికి పోయిన విధంగా దండయాత్ర చేసి ఒక విధ్వంసాన్ని సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నేలమట్టం చేసి చదువుకునే పిల్లల పుస్తకాల కానించి వృద్ధులు, చదువుకునేటువంటి యువకులు అందరి పరిస్థితి దయానీయ పరిస్థితులు అయిపోయింది. అక్కడ ఉన్న పళంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి 10 సంవత్సరాలు అక్కడే బతుకుతున్న వాళ్ళకి ఉన్న పళంగా కూలగొట్టిన తర్వాత కూడా ఎక్కడికి పోవాలో దిక్కుదోచని పరిస్థితి, ఎటు పోవాలనో అదంతా గుట్టంతా ఆర్తనాదాలు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం అంతా కూడా సోషల్ మీడియా ద్వారా చూసి కన్నీరు పెట్టింది ఆ విధ్వంసాన్ని చూసి. మరి ఆ ప్రభుత్వం వాళ్ళని పునరావాస కేంద్రం తరలించి అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవన్, అందులో అసలు వసతులు లేవు. మీరు వాళ్ళని పునరావాస కేంద్రాల్లో పెట్టదలుచుకుంటే మంచి ఏసీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, మంత్రులకు కూడా ఉన్నాయి ఏసీ ఫంక్షన్ హాల్స్, ఏం అక్కడ పెట్టచ్చు కదా. పేదలు 3 మంత్రులు, సగం పావు క్యాబినెట్ ఉంది ఖమ్మం జిల్లా, 3 మంత్రులు ఉండి మీరు అట్లాంటి ఆ పాత బిల్డింగుల్లో 600 మంది ఆడోళ్ళని దోసేసి 3-4 టాయిలెట్స్ ఉన్నటువంటి ఒక పనిచేయని అసలు నీళ్లు కూడా సరిగ్గా రానటువంటి ఒక భవన్లో మీరు వాళ్ళని పెట్టేసి ఆ భవన్ అంతా కూడా వీళ్ళ సామాన్లు నింపితే వీళ్ళు బయట దోమలు కుట్టడానికి నీడ లేక ఆడబట్టు 14 రోజులు అంట. మరి వాళ్ళకి అక్కడ భోజనం కూడా ఏర్పాటు లేదు, కనీసం మంచినీళ్ళు, భోజనాలు. అప్పుడు కేటీఆర్ గారు ఈ జరిగిన 2వ రోజే పాపం కేటీఆర్ గారు ఎమ్మటే ఖమ్మం వచ్చి ఆ నిర్వాసితులతో మాట్లాడి ఆ ప్రదేశానికి పోయి ఆ శిథిలాలని చూసి ఆ రోజు వీళ్ళందరి సమక్షంలోనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవి భూదాన్ బోర్డు భూములు పేదలకి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ రోజు వాళ్ళే ఇచ్చారు. పలు దఫాలుగా అధికారులు వాళ్ళని అక్కడి నుంచి తొలగించడానికి పోతే కోర్టులో పోయి వాళ్ళు ఆ కోర్టు ద్వారా ఎవరు ఇంటర్ఫేర్ కావద్దని చెప్పి పలు దఫాలుగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒకసారి ఇట్లా పలు రకాలుగా
కోర్టులో పోయి ఆర్డర్లు కూడా ఉన్నాయి. ఈ ఆర్డర్లు ఇచ్చిన క్రమంలో వీళ్ళందరూ పార్టీ, కలెక్టర్ పార్టీ, ఎస్పీ పార్టీ, ఆర్డీఓ పార్టీ, అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్టీ. ఇంతమంది ఉండి ఆ పార్టీ చేసి ఆర్డర్లు పట్టుకొచ్చినా కానీ ఇవాళ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ తుంగలో తొక్కి ఒక పక్క వాళ్ళ నాయకుడు రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని తిరగటం, వీళ్ళేమో అదే రాజ్యాంగానికి తూట్లు పడవటం. మరి ఏంది ప్రజల మీదనా మీ ప్రతాపం? ఇంత ఈ హయాంలోనే ఆ భూములని గవర్నమెంట్ ల్యాండ్స్ అక్కడ ఖాళీ చేయించాలని ఒక ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పేసి అసలు మేము స్టార్ట్ చేసి ఇలా కూలగొడటానికి వాళ్ళకి ఇల్లులే ఉండైపోయాయి కదా, మేమే తీసుకోలేం కదా ఆ రోజు. ఇవాళ వాళ్ళు కూలగొట్టడానికి ఇల్లు ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఏం లేదు. ఇవాళ బట్టగాల్సి అది ఇవాళ ఉన్న పొలంగా వీళ్ళని తీసి రోడ్డు మీద వేసేసరికి ప్రభుత్వం బదనామవుతుంది. దీనికి ఏదో కుట్ర ఉంది అంటున్నారు సార్. అంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు చుట్టుపక్కల రావడం వల్ల, అక్కడ సిటీ సెంటర్ రావడం వల్ల ఇప్పుడు అది అక్కడ ల్యాండ్స్కి బాగా వాల్యూ పెరిగింది. సో వీళ్ళు పేద ప్రజలే కదా, తీసేస్తే పోతారు, వీళ్ళు ఎవరు అడిగే దిక్కు దివాన్ లేదు. సో అన్న కాన్సెప్ట్ ఏమైనా ఉందంటారా? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో కానీ మొత్తానికైతే ఆ భూమిని మేము పలానా పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం పలానా ఇండస్ట్రీ కడుతున్నాం, కొన్ని వేల మంది బతుకుతారు, లేకపోతే ప్రజలకు ఉపయోగపడటం కోసం ప్రభుత్వ సముదాయాలు కడుతున్నాం, దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అట్లాంటిది ఏమైనా ఉందా అండి? ప్రతి అధికారి కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 260 కోట్ల విలువ గల భూమిని మేము కాపాడాం. ఏంది కాపాడింది? 250 కోట్ల పైన. ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చింది దేనికి? మంచి పాలన అందించండి, పేదల బతుకులు బాగు చేయండి అని ఇస్తే మీరు గద్దెనెక్కి చేసే పనులు ఇవా? పేదోడి పొట్టగొట్టి గూడు గులిస్తే ఏమొస్తుంది? ఏ ప్రభుత్వం వచ్చినా పేదోడికి హామీలు ఇచ్చే కదా. నువ్వు కూడా అదే చేసినావు కదా. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇవాళ మాయమాటలతోటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కావు. ఇవాళ చేసే పనే ఉంది. హైదరాబాద్లో మొదలు పెడితే లాస్ట్కి కోనవరం, ఖమ్మం జిల్లా బార్డర్లో ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది, ఒరిస్సా బార్డర్లో. నువ్వు ఆడి దాకా వచ్చేసినావు ఇవాళ కూలగొట్టుకుంటూ. ఖమ్మాన్ని దాకావు నువ్వు మా బార్డర్కి. బుల్డోజర్ ఇక్కడ రాజధానిలో స్టార్ట్ చేసి ఆడి దాకా వచ్చినావు. నువ్వు ఆడవలు పెడుతున్నావు పేదోడిని. గడిచిన ఈ 2.5 సంవత్సరాలు నీ ఉద్యమం మొత్తం ఇదేనా? పేదోడు ఇల్లు కన మరి ఎట్లా చూస్తున్నావో ఏమో. నీ మంత్రులంతా కూడా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు, హెలికాప్టర్లో. పాదయాత్ర చేశాడు కదండి రైతుల కోసం, అప్పుడు ఏమైనా కనిపెట్టాడు? పాదయాత్ర చేసినప్పుడు చూసిండా, లేకపోతే ఎర్ర బస్సులో తిరుగుతున్నారు మంత్రులు కూడా హెలికాప్టర్లు వేసుకొని. పైనుంచి సర్వే చేశారా తెలియదు. ఆడ గుడిసెలు స్లమ్ కనపడంగానే ఆడ వాలిపోవటమే పరిస్థితి అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము గతంలో కూడా 10 సంవత్సరాల పాలన అందించాం. ఖమ్మంలో దాదాపు పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉండి ఒక 4-5 వేల పట్టాలు పంచాం. మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మురికి కాలువల మీద ఉన్నటువంటి వాళ్ళని, మురికిలో ఉన్నటువంటి వాళ్ళని తీసి మంచి సువిశాలమైనటువంటి స్థలంలో ఇచ్చి మౌలిక వసతులు కల్పించి స్థలాలు ఇచ్చినాం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని విముక్తులు చూసినాం మురికి నుంచి. ఇటు బాధితులకు న్యాయం చేసినాం. మీరు మీ పార్టీ తరఫున వెళ్ళని ఇలా నిస్సహాయతను ఆసరాగా తీసుకుని రాజకీయంగా వాడుకున్నారని వాళ్ళు ప్రాపకాండ చేస్తున్నారు. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. నిజంగా అటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళన్నీ కోల్పోయి, సర్వం కోల్పోయి ఇప్పుడు నిస్సహాయాలుగా నిలబడిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీ పార్టీ? సరే, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా లేకపోతే నిజంగా బాధితులా? వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు కోల్పోయినటువంటి ఇళ్ళని, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని మనసులోంచి భావోద్వేగంగా వస్తున్నటువంటి కన్నీళ్ళు అనేవి ఒక్కసారి మీరు ఆ జనాల్లోకి వచ్చి, ఆ జనాల మధ్యలో వచ్చి ఇదే మాట చెప్పండి. 4 గోడల మధ్యలో ఉండి చెప్తే ఎట్లా? ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పండి ఏం జరుగుతుందని. ఇవాళ మేము వాడుకోవడానికో లేకపోతే వాళ్ళని అడ్డం పెట్టి రాజకీయాలు చేయడానికో మాకేం పని పాట లేక కాదు. మాకు ప్రతినిత్యం మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు వాటి మీద నిలదీయడానికే మాకు సరిపోవడం, ప్రతిపక్షంగా మాకు టైం సరిపోవట్లేదు. ఇవాళ మీరు జనాన్ని మోసం చేసి మీరు సాగిస్తున్న పాలన, మిమ్మల్ని నిలదీయడానికే మాకు టైం సరిపోవట్లేదు. పైగా మేము వీళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళే రోడ్లకి ఓ బాబు ఇదెక్కడ గవర్నమెంట్ రో మొదలాడిపోను వీడు రేవంత్ రెడ్డి అని తిడుతున్నారు వాళ్ళే. మేము తిట్టట్లేము. ఎక్కడ కూడా ఆ మంత్రి ఇంత దొబ్బుతాడు, ఈ మంత్రి అంత దొబ్బుతాడు మేము ఎక్కడ అనట్లేదు. ఇందా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడలే. వీళ్ళే ఓరిదేవుడు ఇదేం రాజ్యం రో అని చెప్పి కుంటూ దెబ్బలతోటి రోడ్ల మీదకి ఎక్కి ఏడుస్తున్నారు, పిల్లలు సైతం పెద్దోళ్ళు సైతం. ఇంకేం కావాలి? ఇంకా మాటలు మాట్లాడడానికి వాళ్ళకే ఉండాలి ఇంగిత జ్ఞానం. వీళ్ళ తరపున మీరు పోరాటం చేస్తున్నారు సార్. వీళ్ళని అలాగే నడి రోడ్డు మీద వదిలేస్తారా? వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పూర్తిగా మీరు ఇవాళ 14 రోజులు అయింది కూల్చి. 15వ తారీఖు వరకు మంత్రి నేను పట్టాలు ఇస్తా, వాళ్ళకి ఇల్లులు కట్టిస్తా అన్నాడు. సరే, అది కూడా ఒక విధంగా వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే అపహాస్యంగానే ఉంది. ఎందుకంటే ఇంటికి నిప్పి పెట్టినోడే పైరింజానికి ఫోన్ చేసినట్టు కూలగొట్టి ఆడ ఇల్లులు కూలగొట్టడం ఎందుకు, ఇంకొక ఆడ ఈయటం ఎందుకు? అదే అసలు మీరు దేనికి కట్టుబడి లేదు, డెవలప్మెంట్ లేదు. ఆ భూమిని రికవరీ చేసుకోవటం ఎందుకు, వేరే కాడ ఇయటం ఎందుకు? అంటే పేద ప్రజలు మంచి విలువైనటువంటి భూమిలో ఉండకూడదు అనేది ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం. ఏంటి అదొక భాగం. పోనీ
ఇవాళ మీరు ఎన్ని ఇల్లులు కూలగొట్టారు? ఉన్న పలంగాడ దాదాపు 700 ఇల్లులు కూలగొట్టారు. మీరు కూలగొట్టి మేమేదో నిజంగా 10వ తారీఖు వరకు చూద్దాం అనుకుంటే ఈలోపు ఒక అధికారం రావటం, ఓ 150 మంది సెలెక్ట్ అయ్యారు, ఈ 150 మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే మీరు కూలగొట్టిన ఇల్లే 700 ఉన్నాయి, భూదాన్ పట్టాలే 1895 ఉన్నాయి. ఈ 150 ఎవరిని ముక్కులో పెడతావు, ఎవరిని మోసం చేస్తావు, ఎవరిని మభ్య పెడదామని. ఇక కలెక్టర్ మార్పు కూడా ఈ విధంగానే జరిగింది, ఈ పరిణామంలో జరిగిందంటారా? కలెక్టర్ని ఏం మారవలే వాళ్ళు, కలెక్టర్ని మారకోకుండా అక్కడ పాపం ఆర్డీఓ ఉన్నాడు, ఆర్డీఓని ఉన్న పలంగా ట్రాన్స్ఫర్ చేశారు. కేటీఆర్ గారు వచ్చిపోగానే మీలో ఏ లోపం లేని, మీ తప్పు లేని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి ఆర్డీఓని ఉన్న పలంగా? మీ మీద నమ్మకం లేకనే కదా ఈరోజు మేము హైదరాబాద్ వచ్చింది. మీరు జరిగింది అన్యాయం అంతమందికి అయితే మీరు 100-150 పట్టుకొని తిరుగుతుంటే ఇక లాభం లేదు, రాజధాని పోవాల్సిందే, రాజధాని నడిగడ్డను కూర్చోవాల్సిందే, వీళ్ళ బాధను అక్కడ గోడు ఎల్లబుచ్చాల్సిందే అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు కళ్ళు తెరిచే వాళ్ళకి న్యాయం జరగకపోతే మళ్ళీ హైదరాబాద్ వస్తాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం. అయినా న్యాయం జరగకపోతే ఢిల్లీ పోతాం, జంతర్ మంతర్లో కూర్చొని రాహుల్ గాంధీని కూడా మేము అక్కడికి పోయి ముట్టడిస్తాం. ఖచ్చితంగా ఇది జరిగేదే.